హలో బెస్టీస్. మనీ మనీ ఈజ్ ఎ అల్టిమేట్ పవర్ ఆఫ్ ఎనర్జీ. మనీ ఉన్నప్పుడు మనం ఒకలా ఉంటాము, ఎనర్జీ, పాజిటివ్నెస్, హ్యాపీ. మనీ లేనప్పుడు ఒకలా ఉంటాం, డల్గా, ఏ పని చేయబుద్ధి కాదు. సో ఎవడైతే మనీ ఇంపార్టెంట్ కాదు, ప్రేమలో ఉంటే సరిపోతుంది. ఫస్ట్ వాడిని ఎవడైతే ఈ మాట చెప్పిన వాడిని కట్ డౌన్ చేసేది. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు, నెగిటివ్ పీపుల్ మన లైఫ్లో అవసరం లేదు. ఎక్కడ పోయినా మనీ 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 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గుడికి వెళ్ళినా సరే ఫ్రీ దర్శనంకి ఒకలా చూస్తారు. మీకు మనీ ఉండి 1000 రూపీస్ 500 రూపీస్ వెళ్తే మిమ్మల్ని ఫస్ట్ దర్శనం వెళ్ళి ఫస్ట్ పెడతారు, ఫస్ట్ చూపిస్తారు. అంటే ఆ దేవుడి దర్శనానికి కూడా మీకు మనీ కావాలి. అంటే అంత ఇంపార్టెంట్ లైఫ్లో మనీ. మనీ లేకపోతే సొంత అమ్మ అయినా సరే, నాన్న అయినా సరే, అక్క, తమ్ముడు, చెల్లి ఎవ్వరు మీకు వాల్యూ ఇయ్యరు. మనీతోనే వాల్యూ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పిల్లని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆ పిల్లకి మీరు ఏ భరోసా ఇస్తారు? ప్రేమ ఎలా చూపిస్తారు? ప్రేమ ఇచ్చి ఒక హగ్ ఇచ్చుకుంటే సరిపోదు కదా. మీరు లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఆమెకు ఫుడ్ పెట్టడం కానీ, ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనీ నుంచి. సో లేస్తే కరెంటు బిల్లులు కట్టాలి, పేపర్ బిల్లులు కట్టాలి, ఇంకా రేషన్ ఇవ్వాలి. ఇవన్నీ లేకపోతే ప్రేమ కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు? అంటే నేను మనీతో మీరు పోల్చుకుంటేనే మనీతోనే అమ్మాయిలు వస్తారు అట్లా కాదు. కనీసం రెంట్ కట్టాలి కదా, రేషన్ ఇవ్వాలి, గ్యాస్ బిల్, కరెంటు బిల్లు, ఇన్ని ఉంటాయి. మంత్లీ ఒక సినిమాకి అందు దాకేందుకు 20 రూపాయలు పూలు కొందామన్నా ఒక 20 రూపాయలన్నా ఉండాలి కదా. ఒకరి మీద మనం ఆధారపడకూడదు. ఫస్ట్ కష్టే ఫలి. మనం సంపాదించాలి. సంపాదించిన తర్వాతనే మనం నెక్స్ట్ ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఒక లేనోడు, ఒక ఉన్నోడు. లేనోడు వాళ్ళ మమ్మీకి బాలే, ఉన్నోడు వాళ్ళ మమ్మీకి బాలే. ఇప్పుడు మనం వెళ్ళి లేనోడు దగ్గరికి వెళ్ళి ప్రేమతో మమ్మీని బతికించుకుందామంటామా? ప్రేమతో వాళ్ళ మమ్మీ బతుకుతుందా? బతకలేదు. ఇక్కడ ఉన్నోడు వాళ్ళ మమ్మీ మనీ పెట్టి బతికించుకుంటాడు. సో ఒక్కటే చెప్తున్నా, మనీ ఉంటే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. ఇప్పటి నుంచి, ఇవాళ నుంచి టైం వేస్ట్ చేయకుండా మనీ ఎలా సంపాదించాలి. మనము ఈ ఏజ్ మళ్ళీ రాదు, ఈ టైం మళ్ళీ రాదు. మనము ఒక ఓల్డ్ వచ్చేసరికి ఎవ్వరి మీద ఆధారపడకుండా, రేపు పిల్లల మీద ఆధారపడకుండా మన మనీతోనే మనం సచ్చే వరకు బతకాలి. సారీ, ఇందులో నేను ఎవరైనా హట్ చేసి ఉంటే సారీ, కానీ ఇది ఫ్యాక్ట్. మీరు మనీ సంపాదించి చూడండి, ఇంట్లో అయినా బయట అయినా మీరు ఎక్స్పెక్ట్ ఒక హై లెవెల్లో పెరుగుతుంది.